శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మ నమ. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మ నమ. ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ నమ. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మ నమ. ఓం సద్గురు శ్రీ వ్యాధ్యాస భట్టారకాయ నమ. గురుస్వరూపులకు, ప్రేక్షక మహాశైలకు మరియు నా సిద్ధ విద్యార్థి లోకానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారం. ఈరోజు అనగా 18 ఏప్రిల్ 2024 గురువారం నాడు టెక్సాస్ రాష్ట్రంలో డాలస్ సిటీలో చిరంజీవి కేఎస్ఎస్ శర్మ అనురాధ ఇంట్లో ఇవాళ మాట్లాడుతున్నాను. ఇక్కడికి కొంతమంది వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. చెప్పమ్మా, మీ పేరేంటి? ప్రశాంతి. ప్రశాంతి, యువర్ వైఫ్ ఆఫ్ కామేశ్వరరావు ఈజ్ ఆల్రెడీ డివోటీ. మీరు ఫ్రెష్. ఇప్పుడు మీ ప్రశ్నలు వేయమ్మా. అవును, భగవద్గీతలో చెప్పినట్టు కొన్ని ఏళ్ళు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలతోటి కూర్చున్నా అదే పరిస్థితి కొనసాగుతుంది. అలా ఎందుకు అవుతుందంటారు? దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి? ప్రశాంత్ అనే అమ్మాయి మన కామేశ్వరరావు గారి వైఫ్ అడుగుతున్నారు. ఆ ప్రశ్న మీరు వినే ఉంటారు. ఇది అందరూ కూడా ఈ విధంగానే భావిస్తుంటారు. ఏంటి, ప్రతి చిన్న విషయానికి కూడా దాన్ని సరిచేయాలనుకుంటే, చిన్న సమస్యను కూడా సరిచేయాలంటే మూలానికి వెళ్ళనదే సరిచేయలేము. మూలం తెలుసుకుంటే సరిచేయలేము. మూలం తెలుసుకుంటే అది చాలా సులభం. ఇంతవరకు ఏంటంటే మూలం తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన చిక్కు అంతా. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అన్నట్టు ఏంటంటే ఎంతో సాధన చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. అయినా సరే మన పూర్వం ఏ స్థితిలోనూ ఇప్పుడు అలాగే ఉంది మనసు. ఏమిటి కారణం అని అడుగుతున్నారు మీరు. ఒక ప్రశ్న ఏంటంటే, మూలం ఈ మనసు ఎందుకు కదులుతుందో దేంటో తెలియకపోవడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, మనం ముందుగానే ఈ మనసు కదలకూడదు, ఆలోచన లేకుండా ఉండిపోవాలి, అది ఎప్పుడు ఆగుతాయి అనేది అందరికి ఒక అభిలాష. ఏమి, ఇప్పుడు ఈ మనస్సు అనేది దాని గురించి తెలుసుకున్న తర్వాత అది ఏ స్థితిలో అది కదలని స్థితిలో ఉంటుంది, ఏ స్థితిలో అది కదులుతుంది అనేది కూడా మనకి తెలుసుకోవాలి. ముందు మీ క్లారిఫికేషన్ నేను ఇచ్చేది ఏంటంటే, మనస్సు అనేది అది ఒక బ్రహ్మ పదార్థమే. అది బ్రహ్మ పదార్థమే, లేకపోతే అదేమి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది కాదు. అయితే ఆ బ్రహ్మ పదార్థం అనేది నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు అది బ్రహ్మ పదార్థం. అది కదులుతోంది, అప్పుడు దాని స్వరూపాన్ని తను మర్చిపోతుంది. ఆ మర్చిపోవడం వల్ల ఏంటంటే నేను వేరుగా అని భావన కలుగజేస్తుంది. ఆ వేరుగా ఉన్నదాన్ని ఇప్పుడు కదలకుండా ఎలా చేయాలి అనేది అందరి తాపత్రయం. ఆ వేరుగా ఉన్నది అనేది ఆ బ్రహ్మ పదార్థమే నేను అని గ్రహించుకుంటే కదిలినా పర్వాలేదు. ఇప్పుడు సముద్రంలో మీరు ఒక తరంగంతో ఉన్నారు, మీరు అంటే మనం ఆ తరంగమే ఒక జీవుడిగా అనుకుంటున్నాం. ఈ తరంగాన్ని కదలకుండా నిశ్చలంగా ఉంచాలి అని మన ప్రయత్నం. కానీ అది తరంగం అని, అది సముద్రంలో ఒక భాగం అని అనేది గ్రహించిన తర్వాత సముద్రం ఎప్పుడైనా తరంగాలు లేకుండా ఉంటుందా? ఉండదు. కాబట్టి మీ తరంగం అనేది ఇది సముద్రంలో భాగం అని తెలిసేంత వరకు సాధన చేస్తే అది తరంగంగా ఉన్నా పర్వాలేదు. అప్పుడు మీరు సముద్రం అయి ఉన్నారు. కాబట్టి సముద్రం అయితే ఎప్పుడు తరంగాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నేను తరంగం అయిపోయి అనే భావం తెలియకపోవడం వల్ల ఇది కదలకుండా చేయాలని అందరూ తాపత్రయం. ఇది కాదు అందరికి అనుకోవాల్సింది.
ఇది ఏమిటంటే ఈ ముందు మనసు ఎక్కడి నుంచి పుట్టినది? నమస్కారం, మీ పేరు? శశికాంత్. రైట్. ఎక్కడి నుంచి పుట్టింది, దీని స్వరూపం ఏంటనేది ముందు తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది. అందుకే సాధనతో పాటు ఆత్మతత్వ జ్ఞానం కూడా తెలియాలి. ఆ రెండు లేకపోతే ఈ సాధకుడు ఏంటంటే ఎప్పటికీ కూడా తనకి సందేహ నివృత్తి కాదు. కూర్చున్నాడు, సందేహ నివృత్తి కాదు. ఏంటి మనస్సు అనేది సమిష్టిగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువే అది. దానికే చిత్ అన్నారు. చిత్ అంటే దాని నుంచి వచ్చిందే చైతన్యం. చిత్ వేరు, చిత్తం వేరు. చిత్తం అంటే మన వ్యక్తిగత మనస్సు. చిత్ అంటే సర్వవ్యాపకమైన చైతన్యం, అది బ్రహ్మ పదార్థం, అది సముద్రం. చిత్తం అంటే మీ వ్యక్తిగత తరంగం. ఏంటి ఈ వ్యక్తిగత తరంగాన్ని మనం ఏంటంటే దాచేద్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడి నుంచో వస్తుంది అది. ఏంటి ఆ వస్తున్న తరంగాలు అందులో ఉన్నాయి. ఈ అందరి తరంగాలు అన్ని కలుపుకొని ఈ జీవులని కలిపి ఒక సముద్రం, అది బ్రహ్మం. ఏంటి అందులోది మనస్సు కూడా ఒక భాగం. అయితే ఇప్పుడు కదిలే రూపంలో ఉంది. ఏంటి దీన్ని కదలకుండా చెయ్యాలా, దాని నిజ స్వరూపం తెలుసుకోవాలా? అంతేకంటే నిజ స్వరూపం తెలుసుకుంటే అది కదిలిందో కదలదో మీకేం. ఇక్కడ దీనికి మహాత్ములు అందరూ కూడా ఏం చెప్పారంటే, మనం ఇంతవరకు మనం వ్యష్టి జీవుడుగానే భావిస్తున్నాం కాబట్టి దీనికి మార్గం మళ్ళీ వ్యక్తిగతంగానే వెళ్ళారు. వ్యక్తిగతంగానే వెళ్ళి నీ స్వరూపం ఏమిటో తెలుసుకో అని చెప్పారు. అది ఎలాంటిదంటే చెలేవాతే చెలో బిందు నిశ్చలే నిశ్చలో భవేత్ యోగి స్థానుత్వం ఆప్నోతే తతో వాయు నిరుద్ధయేత్ అని యోగ చూడామణి ఉపనిషత్తులో చెప్పబడింది. చెలే వాతే, వాతే అంటే వాయువు, బిందు చెలో బిందు అంటే మనస్సు. అంటే మన యొక్క మనస్సు అనేది ఒక దీపం లాంటిది. అది మన గాలి వలన, అంటే మన శ్వాస వలన అది కలుగుతుంది. నిశ్చలో భవేత్, గాలిని ఆపితే మన దీపం నిశ్చలంగా ఉంటుంది. యోగి స్థానుత్వం ఆప్నోతి అంటే యోగ సాధన చేసేవారు రాయిలా ఉంటారు వాళ్ళ మనసు లోపల. తత్వ వాయు నిరుద్ధయ్యేది, ఎవరైతే ఆ వాయు కదలకుండా చేస్తారో వాళ్ళకి అస్థితి వస్తుంది. ఏమి అయితే ఈ వాయువు అని మనం ఏంటంటే మనకి శ్వాస ఉంది, ఇది నిరంతరం కలుగుతుంది. నిమిషానికి సగటున 15 సార్లు శ్వాస తీసుకుని వదిలిపెడుతుంది. దీని యొక్క నిరూపం ఏమిటో, దీని ఎక్కడి నుంచి వస్తుందో ఏమిటో తెలియక అది మామూలుగా శ్వాసని గమనించమని కొంతమంది, లేకపోతే శ్వాస ఆగిపోవాలని కుంభించడం కొంతమంది, అనేక రకాలుగా చేస్తున్నారు. ఆ చేయడంలో ఏంటంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఆ మనస్సుని నిశ్చల చేయాలనే. నిశ్చల చేయాలంటే అది ఇప్పటిది కాదు. అది బ్రహ్మవస్తు అనేది అనాది. నా జాయితే మ్రీతేవా కదాచిన్న అయం భూత్వా అధవితావా న భూయ అజో నిత్యం శాశ్వతం యం పురాణం హన్యతే హన్యమాన శరీరే అని మీరు భగవద్గీతలు వినుంటారు. ఈ 2వ అధ్యాయంలోది. అది పుట్టేది కాదు, చచ్చిపోయేది కాదు, ఒకప్పుడు కొత్తగా పుట్టి మళ్ళీ చనిపోయేది కాదు, ఎప్పుడూ ఉండేది, శాశ్వతం పురాణం అనేది. అది ఒకరినొకరు అంతా ఒకటే వస్తువు కనుక ఒకరినొకరు చంపేది కాదు, చంపబడేది కాదు అని అద్వైత పరంగా కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో చెప్పారు. అందులోనిదే మనం ఒక భాగం. మనం ఇది కదులుతోంది. ఇది కదులుతుంది. ఎలా కదులుతుంది? మన శ్వాస రూపంలో కదులుతుంది. ఇది కదులుతున్నంత కాలము ఆ మనసు అనేది ఆలోచన లేకుండా ఉండదు. అయితే కదిలిన దాంట్లోనూ మళ్ళీ 2 ఉన్నాయి. భౌతిక ఆలోచన, బ్రహ్మ చింతన. భౌతికంగా ఈ ప్రపంచము మనం చూస్తూ చూస్తూ ఇంద్రియాల ద్వారా మనసు బయటకు వచ్చి ఇదంతా కల్పించుకుంటూ ఆ చూసినదే సత్యం 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 అనే భావంతోనే ఈ సంసారంలోకి వచ్చాం మనం. సంసారంలోకి వచ్చాం. కానీ ఇంకోటి ఉంది. అదేమిటంటే నేనదే బ్రహ్మం, అదే బ్రహ్మం, అదే బ్రహ్మం అనే
ఇవి ఆలోచనతో కాదు. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మన శ్వాస, మన ఊపిరి కిందకి పోవటం వలన ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అందరూ కూడా ఏంటంటే, మనస్సు అంటే ఆలోచనలనే కదా, దానిని అరికట్టాలని ధ్యానాలన్నీ చేస్తున్నాం. ఏమిటి ఈ అరికట్టాలనే ఆలోచన కూడా ఒక ఆలోచన కాదా? అంటే ఒక థాట్తో ఇంకో థాట్ని అరికట్టేద్దామని మన ప్రయత్నం. మనస్సు అనే ఒక ఆలోచనని ఇంకొక ఆలోచన ద్వారా దాన్ని అరికడదామని ప్రయత్నం చేస్తున్నాం. అలా సాధ్యమా? మీరు ఒకవేళ సాధించారు అనుకోండి, నేను కదలకుండా చేశాను అని అన్నారు అనుకోండి, అది ఒక ఆలోచనే కదా. మరి ఆలోచన అయితే ఇంక మనసు ఉంది కదా, మన మనసు నుండి ఇంక సాధించేది ఏముంది? ఇది కాదు. దాని నిజస్వరూపంలోకి వెళ్ళాలి. నిజస్వరూపం ఏంటంటే, అది ఎప్పుడైతే మన శ్వాస ద్వారా కదులుతుందో, అంటే ఈ శ్వాస తాలూకా గురించి మీకు అనేక వందల వీడియోల్లో నేను చెప్పాను. అది శ్వాస ఎలా అవుతుందో ఇవన్నీ. దాని గురించి ఇప్పుడు నేను వెళ్ళదలుచుకోలేదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. మనం ఏంటంటే ఈ మనస్సుని, దాని ఏంటంటే అది నిశ్చలంగా ఉండేటప్పుడు అది జ్యోతి, అది జ్ఞానము, అది ఆనందము, అది శక్తి, అదే ప్రాణం. మనసుకి ప్రాణానికి తేడా లేదు. ఏంటి, మన ప్రాణం ఉంటేనే మనసు ఉంటుంది. ప్రాణం పోతే ఇది శవం అవుతుంది. దానికి మనసు ఉండదు, జ్ఞానం ఉండదు, ఆనందం ఉండదు, ప్రకాశం ఉండదు. అయితే ఇవన్నీ దేనికి ఆధారపడి ఉన్నాయి? మన ప్రాణాన్ని బట్టి. మన ప్రాణం శ్వాస రూపంలో కదులుతుంది. ఏంటి, అది కదిలి భౌతికంగా మారుతుంది. దీనికి ఏంటన్నారంటే విపరీత జ్ఞానం అన్నారు. విపరీత జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోని విధంగా మారిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఏంటి, ఎదురుగా ఉండేది ఏది? బ్రహ్మవస్తువు. నీవెవరు? నీవు బ్రహ్మవస్తువే. నీవు బ్రహ్మవస్తువు అయి ఉండి ఎదుటిగా ఉండి బయటకు వచ్చి ఈ శ్వాసల ద్వారా బయటకు రావడం వల్ల మన దీపం తరక కాంతి తగ్గిపోతుంది. గాలి ఉంటే దీపం కాంతి తగ్గిపోతుంది. కాంతి తగ్గింది ఎప్పుడో జ్ఞానం తగ్గిపోతుంది, ఆనందం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కాంతిని పెంచడం చేయాలి. కాంతిని పెంచాలంటే గాలి లేకుండా చేయాలి. గాలి లేకుండా చేయడం అనే దాంట్లో మళ్ళీ పూర్తిగా గాలి లేకుండా కాదు. సాధకుడు జీవన్ముక్త దశ పొందేంత వరకు చేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే అది చిన్న శ్వాసతోనే ఉంటాడు. ఏంటి, అప్పుడేంటంటే మనస్సు అనేది తను అర్థం చేసుకుంటుంది. ఆ జ్ఞానం పొందిన తర్వాత తనకు తాను అర్థం చేసుకుంటుంది. నేను ఇది వ్యక్తిగత జీవుని కాదు, నేను సాక్షాత్ పరబ్రహ్మమే. నేనే అందరిలో ప్రవేశిస్తున్నాను, అందరిలోనూ ప్రసరణ చేస్తున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఏంటి, అది అక్కడి నుంచి రిలే అవుతున్న అన్ని వీటిల్లోకి, టీవీల్లోకి, అందరం ఇక్కడే చూస్తున్నాం. కానీ జరుగుతుంది ఎక్కడో జరుగుతుంది. మనం చూసేది ఇక్కడ చూస్తున్నాం. ఏంటి, అది మర్చిపోయాం. ఎక్కడో జరుగుతుందన్న సంగతి మర్చిపోయి ఇక్కడే అన్ని జరుగుతున్నాయని మనం చూసుకున్నాం. ఏంటి, అందులో అన్ని కొద్దిగా మనం విచారణ చేసి విశ్లేషణ చేసి చూస్తే ఇది నేను ఒక ప్రతిబింబంలోనే చూస్తున్నాను. కానీ అసలు బింబం అనేది అది స్టార్టింగ్ పాయింట్, అది అక్కడ ఎక్కడో జరుగుతుంది. అది మర్చిపోయి ఇక్కడే అనుకుని చూస్తున్నాం. కానీ ఏం జరుగుతుందో ఆనందించేది చూసేది కూడా ఇక్కడే. కానీ రియాలిటీ ఏంటంటే నిజానికి ఇది ప్రతిబింబం మాత్రమే, ఎక్కడో జరుగుతుంది అనే ఆలోచనతో చూడండి. అనే ఆలోచనతో చూస్తే మీ టీవీలోన, అందరి టీవీలోనే అదే ఉంది. కాబట్టి ఒకడే అనేక రూపాల్లో కనబడుతున్నారు. అప్పుడు మనకు ఒక జ్ఞానం, ఆత్మతత్వ జ్ఞానం ఉదయిస్తుంది. ఏమి, ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అదేంటంటే ఏక ఏవ భూతాత్మ భూతే భూతే వ్యవసిత ఏకథా బహుదా చైవ దృశ్యతే జలచంద్రవత్. అమృత విద్యోపనిషత్. ఏకేవ హి భూతాత్మ అంటే ఒకటే ఆత్మ. భూతే భూతే వ్యవస్థిత, అనేక జీవుల్లో అదే ఉంది. ఏకథా బహుదా చైవ, ఉన్నది ఒకటే
కానీ అనేక రకాలుగా కనబడుతుంది. దృశ్యతే జలచంద్రవత్. ఎలాగంటే ఇప్పుడు చంద్రుడు ఒకడే, కానీ మన అనేక జలాలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిలో అన్ని చంద్రులు కనబడతారు. ఆ అన్ని చంద్రుడు, మీరు ఒక చంద్రుడు, ఆయన ఒక చంద్రుడు, మేము ఒక చంద్రుడు, అందరూ చంద్రుళ్ళు. ఏమి ఈ చంద్రుడిలోనే అన్ని ఆగిపోవాలి అని అనుకుంటున్నాం మనం. ఏమి కానీ ఆ చంద్రుడికి ఏదైనా మేఘం కప్పింది అనుకోండి, అందరి చంద్రుడికి మేఘం కప్పుతుంది. ఏంటి ఒక దీనిలోన, నీ చంద్రుల్లోన ఒకవేళ ఏదైనా మబ్బు కమ్మి లేక క్లియర్ అయినా అది పెర్మనెంట్ కాదు. ఎందుకు పెర్మనెంట్ కాదు? అది ప్రతిబింబం ఇది. సో బింబంలో మార్పు జరగాలి, అక్కడ మార్పు చేస్తే ఇవన్నీ పెర్మనెంట్. ఇప్పుడు అదే విధంగా మనం ఏంటంటే, నేను ఈ శరీరంతో ఉన్నాను, నాలోనే ఈ ఆలోచన పోవాలి అనే భావంతోనే సాధన మొదలు పెడుతున్నాం. ఏమి తాత్కాలికం ఏదో సాధన చేసి ఏదో విధంగా కొంత కొనుక్కున్నాం. కానీ ఏమవుతుంది, మనం బింబం దగ్గరికి వెళ్ళలేదు. యు హ్యావ్ నాట్ గాన్ టు ది ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ దగ్గర, అక్కడికి వెళ్ళలేదు. అది వెళ్ళలేదు కనుక ఏంటంటే, అది మనం ఈ దీనిలోనే మార్పులు చూస్తుంటే ఎప్పుడు ఇది స్థిరంగా ఉండదు. ఏంటి స్థిరంగా ఉండదు. మోక్షం అంటే ఏంటి? ఈ వ్యక్తిగతంగా ఈ ఇండివిజువల్ జలచంద్రుడేకే మోక్షమా అనే కదా. కానీ మనం ఏంటి, మోక్షం అంటే అర్థం ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఏ సాధన చేస్తావో, ఏ జ్ఞానం పొందుతావో అదంతా గురువు ద్వారా విను, సాధన చేయి, అవగాహన పొంది కమ్ టు నో దట్ ఐ ఆమ్ ది ఒరిజినల్ మూన్ అని వచ్చావు. అది అయిన తర్వాత అది తెలుసుకున్నావు. ఇప్పుడు ఇందులో ఎన్ని ఆడినా పర్వాలేదు, ఎందుకంటే యువర్ దట్. చూసారా, అది అసలు మనసు నిశ్చలం అంటే అర్థం. చాలా మంది అనుకుంటే ఇక్కడే ఆగిపోవాలి, ఇదే నేనే మోక్షం పొందావాలి అని అనుకుంటారు. ఇది వేదాంతం ఏంటంటే అద్వైత పరంగా ఉంది. నువ్వు ద్వైతపరంగా మోక్షం పొందేది కాదు ఇది. మోక్షం అంటే ద్వైతపరంగా పొందేది కాదు, అద్వైతంలోకి చేరిపోవాలి. అయితే అద్వైతంలో చేరిపోవాలంటే నిజానికి నువ్వు అద్వైతమే, కానీ నువ్వు ద్వైతంగా భావిస్తున్నావు. దానికి కారణం ఏంటంటే నీ శ్వాస ఎప్పుడైతే పూర్తిగా కిందకి ఎప్పుడు ప్రయాణం అవుతుందో అది ఈ విధంగా భావన కలుగుతుంది. దీనికే ఉపనిషత్తులు అవన్నీ కూడా చాలా జ్ఞాన గంటికలు అవి. అటువంటివి ఏంటి చెప్తున్నాయంటే, గురువాక్య సుషుమ్నాయాం విపరీతో భవే జప. గురు ఉపదేశం ద్వారా సుషుమ్నా మార్గం గుండా నీవు వ్యతిరేక దశలో నడుపన్నారు. ఏంటి వ్యతిరేక దశలో నడిపితే నీవు ఇదివరకు అనుకున్న ఈ భౌతిక ప్రపంచం ఇది కాదు, మనలోన ఆ జ్ఞాన జ్యోతిని తగ్గిపోవడం వల్ల ఇలా అనుకున్నాం. ఇప్పుడు సుషుమ్నా మార్గం గుండా ప్రాణాయామం ద్వారా మీదకు వెళితే జ్యోతి పెరిగి, కాంతి పెరిగి, జ్ఞానం పెరిగి మనం చూసేది ఇది పంచభూతాత్మకమైన జగత్తు కాదు, ఇది బ్రహ్మ వస్తువే, నేను కూడా బ్రహ్మ వస్తువే అనేది తెలుసుకుంటే మీరు వ్యవహారం చేసినా, వ్యాపారం చేసినా, నిద్రపోయినా, జాగృతావస్థలో ఉన్నా, కలగన్నా మీరెవరు? నేను బ్రహ్మవస్థ. అది ఏకాగ్రత అంటే, మోక్షం అంటే అది. తెలియకుండా ఏంటంటే ఇలాగ రకాలుగా భావిస్తున్నది ప్రపంచం అంతా. మీకు అర్థమైందా? ఈ దెబ్బతోనే మీకు ఎన్నో వందల ప్రశ్నలు కరిగిపోయినాయి. ఏమ్మా? అడుగు అడుగు. అర్హత లేదు. అది అంటే మన ఉపనిషత్తు వైపు వెళ్తే అదేమో ఇలా లేవు కదా. ఏది చూస్తారా ఎంత చక్కని మాట అది. అంత ఉన్నత అర్థంతో కూడిన దాన్ని చాలా కిందకి దిగిపోయి చెప్తున్నారు. నువ్వేమి చేయొద్దు, నువ్వు భర్త ఏది చేస్తే అది నీకు వస్తుంది చాలు, నువ్వు మామూలు సంసారం చూసుకొని మామూలుగా అంటున్నారు. ఏంటి ఇక్కడ భర్త అంటే మన తాళి కట్టిన భర్త అని కాదు. భర్త అంటే భర్త భోక్త మహేశ్వర అన్నారు 13 అధ్యాయాలను. ఏంటి భర్త భోక్త మహేశ్వర అన్నట్టు. భరించేవాడు ఆయనే, భోక్త ఆయనే, ఈశ్వరుడు ఆయనే. ఆయన
అటువంటి దానికి మన గురువు గారు జోక్ కూడా వేసేవారు ఏంటంటే, ఈ భర్తే భరించిన వాడైతే ఏంటి, మరి ఆయన్ని భరించేవాడు ఎవరున్నారు? ఉండాలి కదా. ఇప్పుడు అందరూ జీవులే కదా. సో ఈ జీవుడికి ఇంకో జీవుడు భర్త. మరి ఆ భర్తకి ఆయన జీవుడే, మరి ఆయన భరించేవాడు ఎవరు? ఎవరు ఉండాలి? అయితే ఆయనకి ఈయన భార్య? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఏమిటంటే, నీవు జీవుడిగా ఉండి సాధన చేస్తూ ఆ భర్త అంటే ఆత్మ పురుషుణ్ణి నువ్వు పొందు. ఆత్మ పురుషుణ్ణి పొందితే ఆయన అనుగ్రహం ద్వారా నీవు ఏమి చేసినా నీకేమి చెందదు, ప్రమాదము లేదు, సంసారం నడుపు. పొందవలసింది ఏంటంటే భర్త అనుగ్రహం కావాలి. ఆ పుణ్యం ఈ భర్త అని కాదు, మరేమనుకోవద్దు. సో ఆ భర్త అనుగ్రహం పొందితే ఈ జీవుడు ఆయన ఏం చేసినా పర్వాలేదు. ఏం చేయడం ఏంటి, ఆయన అంత నడిపించేది ఆయన కదా. ఏమిటి అంతా నడిపించి అంతే తప్పించి కానీ ఏంటి, స్త్రీ కేవలం సాధన చేయకుండా సంసారం చూసుకో, భర్తకి ఏం సంబంధం లేదు అని కాదు అక్కడ అర్థం. ఏంటి, ఇవన్నీ చాలా లోతైన అర్థాలమ్మా. సాధకుడి తాలూకి అది ఎన్నో అర్థాలు చెప్తుంటే సాధన పరంగా అది అర్థం చేసుకోలేక ఏంటంటే, ఈ పై పైన చేసి సెంటిమెంట్లు పెట్టుకొని మూఢనమ్మకాలు పెట్టుకొని అయితే కొంతమంది సాధన అనేది మానేసుకుని అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయన పుణ్యం నాకు వస్తుంది కదా. ఆయనకు ఒకటి పుణ్యం ఉండాలి కదా. ఎవరైనా అంతేనమ్మా. ఆ ఎవరి ఉద్ధరణ, ఎవరి ఉద్ధరణ వాళ్ళదే. అది ఇంకేంటి, క్లియర్ అయిందా? భర్త అంటే ఇప్పుడు మనం అందరికీ వెంటనే రాదు కదా, అంటే ఆ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మని ముక్కాలని చెప్పేసి రానప్పుడు మరి ఆయనకి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడి నుంచి ఆయన ఉన్నాడు కదా, నీకు చేయడం మానేస్తే ఎట్లా అవుద్ది? పరమాత్మ అని చెప్పేసి వెంటనే నువ్వు ఈ రంగంలో ఆలోచిస్తున్నావు. నేను మొదట చెప్పింది ఏంటంటే, భార్య అయినా భర్త అయినా చేయవలసింది పరమాత్మ చేరుకోవడానికి ప్రయత్నం. ఏంటి ఆ ప్రయత్నం చేస్తే ఏంటి, ఆ భర్త ఏం చేసినా ఆయన పుణ్యం మనకు వస్తుంది. ఏంటి, ఆయన అనుగ్రహం వల్ల మనకు వస్తుంది. అయితే మరి ఇప్పుడు మాకు భర్త గురించి తెలియదు కదా, ఎప్పటి నుంచి మనం ఏం చేయాలి అని నీ ప్రశ్న. నీ ఎవరికి తెలియకపోయినా భర్తకైనా భార్యకైనా తెలియవలసింది అది. ఏంటి, అది చెయ్యి. అది చేస్తే నీకు అన్ని ఆయన అనుగ్రహం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు, ఇవన్నీ ఎందుకు, మనకి సాధనలు ఎందుకు అని చాలా తేలిగ్గా సింపుల్ గా తోసి పారేస్తున్నారు. భగవంతుడు అనుగ్రహం ఊరికే వస్తుంది అయితే? భగవంతుడు అనుగ్రహం ఊరికే వస్తుందా? అసలు భగవంతుడు కావాలని నీకు తపన ఉందా నేను అడుగుతున్నాను. ఎవరైనా భగవంతుడు కావాలని ఎవ్వరు కోరడం లేదు. ఆయన అనుగ్రహంలోన మన సంసార బాధలు నివృత్తి అవుతాయి. ఆయన విభూతుడు అంటే భగవంతుడి తాలూకా విభూతులు మనం అనుభవిద్దాం. కానీ నువ్వు మాత్రం నాకు అక్కర్లేదు. ఆయన కావాలనుకుంటే అసలు ఎవరు కోరరు. నిజంగా ఆయన కావాలనుకుంటే ఈ సంవత్సరాలు ఎవరు కోరరు. ఇవన్నీ విడిచిపెడితేనే భర్త దొరుకుతాడు. ఆయన దొరకాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. కానీ ఆయన నుంచి అన్ని కావాలనుకుంటే ఆయన కావాలని ఎవరు కోరట్లేదు. అర్థమైందా? నిజంగా ఆయన కావాలనుకుంటే ఇందులోనే విడిచిపెడితేనే మోక్షం. అది కాకుండా ఇవి ఉండాలి, ఇంకెక్కువ కావాలి అని ఆయన అనుగ్రహం కావాలనుకుంటున్నారు. ఏమి ఇది నిజమా? ఇది సాధ్యమా? మీరని కాదు, సామాన్యంగా అందరూ అనుకున్నది అదే. ఏంటి, పెద్ద లెవెల్లో వింటారు, ఆచరణలో వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా భిన్నంగా ఉంటారు. అది ఆ మధ్యలోనే గురువు గారు అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, నీకు ఏదైనా కావాలనుకున్నా, జ్ఞానం కావాలనుకుంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతే జ్ఞాన తత్వదర్శన చెప్పారు కదా. నీకు జ్ఞానం కావాలా, గురువుల దగ్గరికి వెళ్ళి. గురువులు అంటే అందరూ ఊరుకునే గురువు అని పెట్టుకుంటూ అయిపోరు, ఆచార్యులు అయిపోరు. జ్ఞానిన తత్వదర్శన అంటే అక్కడ శాస్త్ర జ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే వారి ద్వారా తెలుసుకుని నువ్వు సాధనలు పెట్టు. ఏమి ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఎవరికి వారు తర్కించుకుని తెలుసుకునేది కాదు వేదాంతం.
ముక్తిర్నాస్తి గురువు వినా, గురువు బోధ లేకుండా ఇది లేకుండా ఎవ్వరు సాధించలేరు. ఏంటి పాలాక్షుడికైనా సరే గురువే. హరిహర గురు చరణ ఆ గురు చరణం బహు మనస అన్నారు. భజగురు రామం బను మనస అజ హరి హరి అజ హరిహరులకు గురు గోప్య ధనం విధి విను మనస అన్నారు. ఏంటి భజగురు రామ్ అంటే ఆ రాముడిని, ఆత్మారాముడిని భజించు. ఆయన ఎవరట? అజ హరి హరులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా గురు గోప్య ధనం విధి విను మనస. మీ ముగ్గురు కూడా గురు గోప్య ధనం ఒకటి ఉంది, ఆయన గురువు. అంతగా సాధన చేయాలి. ఎవ్వరు మోక్ష గురువు లేకుండా, గురువు అంటే ఒక్క శరీరధారి అని కాదు. మొదట గురువు శరీరధారే, తర్వాత ఆయన శరీరధారి కాదు, సాక్షాత్ పరబ్రహ్మ ఇలాగై వచ్చారు, మనకు బోధ చేశారు. మనం కూడా అదే అయిపోతాం. అలాగే వెళ్తే మోక్షం తప్పించి, కానీ మామూలుగా తేలికపాటిగా ఆ భావాలు తీసుకుంటే అర్థమయ్యేది కాదు. ఇంకేంటి నీ పేరు? శశికాంత్. శశికాంత్. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇనిషియేషన్ ఇచ్చారు కదా గురుగారు, ఇస్తున్నారు కదా అందరికీ. కొంతమంది ఫాస్ట్ ఉంటుంది, కొంతమంది స్లో ఉంటుంది, కొంతమందికి అది చేయాలనే ఉద్యోగం కష్టం ఇస్తుంది కదా. అవును, అది ఎలా తెప్పించుకోవాలంటే అవును. అదే ఇప్పుడు మీ ఆ ఫాస్ట్ స్లో అనేది ఏంటంటే, ముందు వినాలి కదా, ఫాలో అవ్వాలి కదా. వినాలి, ఫాలో అవ్వాలి. ఏంటి ఫాలో అయితే అప్పుడు సాధనలో ముందులోకి వెళ్తారు. ఏంటి మీకు అందరూ ఏంటంటే, అందరికీ సంసారం కావాలి, సంసారం పదిలంగా ఉండడానికి గురువు అనుగ్రహం సాధన కావాలి, అలాగే అంటారు. కానీ నాకు అదేంటో అనవసరం. గురువుని వెంటబడతాను నేను, గురువు చెప్పింది వింటాను. నేను ఇవన్నీ విడిచిపెడతాను. నీవేవి పోవు, కానీ విడిచిపెట్టే సిద్ధంగా ఉండవు. విడిచిపెట్టి సిద్ధంగా ఉంటే నీకు సాధన అవుతుంది. ఏంటి సాధన అవుతుంది. మనుషులకి రావాలంటే ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? అలా వస్తుండు, వింటూ ఉంటే అవన్నీ వస్తాయి. బ్రహ్మ విద్య కదా, విద్యలన్నిటికంటే గొప్పది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే అందరూ అనుకుని చాలా కష్టం అని అనుకుంటారు. చాలా కష్టం కాదు, చాలా సులభం. కానీ దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అవడం కష్టం. ఈ విద్య చేయడం చాలా సులువు. ఏది అడవిలో మృగం చెప్పినా చేసిందంటే మోక్షం పొందుతుంది. కానీ ఆ మృగం రావాలి కదా, గురువు దగ్గరికి రావాలి కదా. గురువు దగ్గరకు వచ్చి గురువు చెప్పిన మాటలు వింటే సాధన చేస్తే అర్థం అవుతుంది, చేస్తారు. లేకపోతే ఎలాగంటే ప్రయత్నం చేయకుండా ఎలాగేంటి, చేసే ప్రయత్నమే అలాగా. ప్రయత్నానికి అంటే మనలో నుంచి రావాలి, వాళ్ళ గురువు మీద నమ్మకం కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? నీవు అది ఎలిమెంటరీ స్కూల్ చదివావు, 5 సంవత్సరాలు చదివావు. 5 సంవత్సరాల్లోన అక్కడ గురువులు మారారు, అక్కడ చెప్పారు. మళ్ళీ హై స్కూల్కి వచ్చావు, అక్కడ గురువులు మారారు. ఏంటి అక్కడ మారే డిగ్రీకి వచ్చావు, లేకపోతే ప్రొఫెషనల్ కాలేజీకి వచ్చావు. ఇవన్నీ వచ్చి ఎంతో మంది గురువులు చూసావు. ఇంతమంది గురువుల ద్వారా నేర్చుకున్నది ఇంత. భౌతిక నేను లౌకిక విద్య నేర్చుకున్నది ఇంత. మరి బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఒక జీవితం సరిపోతుందో లేదో. ఏమి బ్రహ్మ విద్య అంటే అందుకు బ్రహ్మ విద్య. కానీ అది గురువు దగ్గర విను ఉంటే కరతలామలకం అంటే అరచేతిలో ఉసిరికాయ వంటిదంట. అరచేతిలో ఉసిరికాయ అంటే రెడీకి తినడానికి. అలా ఉంటుందట బ్రహ్మ విద్య, గురువుని ఫాలో అయితే. అవ్వకపోతే అదంతా అరణ్య రోదన. అది గురువు ఫాలో అని చెప్పేసి గురువు మనల్ని ఆశీర్వదిస్తే గురువు ఫాలో అవ్వాలి, గురువు మీద నమ్మకం తెలవాలంటే గురువు ఆశీర్వాదం సరిపోతుంది, లేకపోతే మనకి ఏమన్నా ఊరికి ఆశీర్వాదం అవుతుందా? ఆయనకి పక్షపాతమా? మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మైతేషు చాప్యహమని శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో ఖండిగా చెప్పేశారు. నాకు అందరూ సమానమే. ఏంటి వారు అలా చెప్పారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి శిష్యులు వెళ్తే శిష్యులు అందరికి కూడా గురువు సమానమే. కానీ ఒక శిష్యుడు బాగా చేస్తాడు, ఒక శిష్యుడు బాగా చేయలేడు. కారణం ఏంటి? శ్రద్ధ భక్తి. ప్రతిదీ కూడా అందరూ చూసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు హృదయం ఎటువైపు ఉందో అనేది గురువు చూస్తుంటాడు.
దాన్ని అనుసరించే చెప్తుంటాడు. దాన్ని బట్టి సాధన అవుతుంది. ఇది ఒకే ఓవర్ నైట్ లో ఇదంతా బ్రహ్మ విద్య అయిపోదు. యూట్యూబ్ లో ఆన్లైన్ తీసుకున్నంత మాత్రం అయిపోదు. ప్రథమం దాని పేరే ఇనిషియేషన్. ప్రథమంలోనే తెలుసుకుంటారు, తర్వాత ఫాలో అవ్వు. కొంతమంది ఏంటంటే గురువు దర్శనమే లేకుండా, గురువు దగ్గర రాకుండానే అంత వేదాంతం వినేసి ఆ యూట్యూబ్లు అన్ని వినేసి మోక్షం పొందారు. అది అవుతుందా ఏంటి? సో ఇలా ఉంది నేటి ప్రపంచం. ఎందుకంటే మీడియా చాలా అందుబాటులో ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళక్కలే. రోజు ఇంకా అదొకటి కాకుండా ఈ గురువు దగ్గర ఇలా నేర్చుకుని ఇంకో గురువు ఏం చెప్తున్నారో అని రోజు తిరిగేస్తుంటారు. ఇదంతా చూస్తుంటారు. చివరికి ఏమవుద్ది? సంశయగ్రస్తుడు అవుతాడు. ఏంటి ఎటు కాకుండా పోతాడు. అది అంటే ఈ మీడియా అంత ఉపకారం అంత అపకారం కూడా. అది ఇవాళ చాలా ధ్యానం చేద్దాం అనుకుంటాను, ఆఫీస్ ఏదో ఒక పని వస్తుంది, అవును లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు, డిస్ట్రాక్షన్. అవును. మనలో ఎంత ఉన్నా కానీ అది సరౌండింగ్స్ అది ఇది సాధన చేసాం అనుకో, సాధన చేస్తుండగా ఏది ఏమైనా ఇటు సూర్యుడు అటు తిరిగినా ఏమైనా సరే నేను మాత్రం ఈవేళ 2 గంటలు చేద్దాం అనుకున్నాను, చేస్తాను. మధ్యలో ఆటంకాలు ఏమొస్తే రాని, నేను మాత్రం వెళ్ళను, కదలను అనుకుని కూర్చో. అప్పుడు మాయ నీ కోసం అవుతుంది కొంతలో కొంత. అది లేకుండా ఏంటంటే ఇవన్నీ మనం అందులో నుంచి వచ్చినవే. ఏంటి దాన్ని పోగొట్టుకోవాలని కదా. అది కావాలి ఇది కావాలంటే ఎట్లా? కానీ ఇది కూడా ఉంటుంది. కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః. సరైన సాధన చేయు, నీకు సంసారం మంచి చక్కగా ఉంటుంది, తర్వాత మోక్షం కూడా కలుగుతుంది. ఏంటి కానీ మొదట్లోనే భయం. మానిస్తేలాగా ఏమవుతుంది అదంతా. ఏంటి మనకు జీవనోపాధి అది కదా, దాన్ని సరిగ్గా చూడకపోతే మా బాస్ ఏం తీసేస్తాడేమో. ఏంటి అన్నీ అది కదా. ఇప్పుడు ఇండియాలోన కష్టపడి ఏదోలాగా ఉద్యోగం సంపాదించిన తర్వాత వాళ్ళకు ఒక నిర్ధారణ, ఇంకెంత వ్యాన్ తీయలేరు అనేది. ఇక్కడ అలా లేదు. ఏంటి భారతదేశంలో అనుకుంటారు అందరూ ఏంటంటే అక్కడ అమెరికాలోని చాలా మంది చాలా బాగా పెద్ద పెద్ద ఉద్యోగులు, పెద్ద పెద్ద జీతాలు సంపాదించి ఆహా స్వర్గం అనిపిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏంటంటే ఏ క్షణంకి ఎవరికి ఊడిపోతుందో తెలియదు. ఏంటి అన్సెక్యూర్డ్. అవునా కాదా? అది మరి దానికి ఏంటి అంతగా దాని మీద ఇంక ఈ వేదాంత ఎలా ఎక్కుతుంది? నేను దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఎలా ఎక్కుతుంది? అది కాదు. నువ్వు ఎక్కడుండి ఏం చెయ్యి, నీకు కావాలా కూర్చో. అయితే ఉన్న పలంగా నీకు ఆ పట్టుదల రాదు. చేస్తుండగా అనుభూతి, ఇప్పుడు మీరు చేస్తున్నారు, రోజు రోజుకి అనుభూతి కలుగుతుంది. కలిగినప్పుడు ఆ పెట్టుబడి, నేను ఇది చేస్తే నాకు ఇంత అనుభూతి కలుగుతుంది, నేను దీన్ని వదిలిపెట్టి వెళ్ళగా ఇది గాని పట్టుకున్నాను, అది కూడా ఎక్కడ దిగి వస్తాడు, పాలాక్షుడు కూడా కిందికి వస్తాడు నీ దగ్గరికి. ఏంటి ఎందుకంటే యోగీశ్వరుడు. యోగి అంటే యోగీశ్వరుడు దగ్గర త్రిమూర్తులు కూడా చుట్టూ కూడా కాపలా కాస్తారు. అంత గొప్పది ఇది. అది అంటే అప్పుడప్పుడు మనసు జారిపోతుంది. అదే కదా చెప్తున్నాను, దాని లక్షణం అది. మనసు జారిపోవడం అంటే యోగం ఎందుకు తెలుసా? మనకి అనుకున్న సంకల్పాన్ని గట్టిపరిచేది యోగం. ఏంటి మనసుకి నేను ఎప్పుడు అంటాను ఏంటంటే, గురువు గారు చెప్పేవారు ఇంక్రీజ్ యువర్ మెంటల్ ఎనర్జీ అనేవారు. నీకు మానసికంగా దౌర్బల్యంతో ఉన్నది దాన్ని శక్తివంతంగా మార్చాలి. మార్చితే అది అక్కడే ఉంటుంది. అప్పుడు అన్నీ ఆ దగ్గరకు వస్తాయి. ఏంటి అది అడగండి. అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది వేరే దేశాలకి వెళ్ళిపోయి ఇక్కడ కొన్ని బట్టి ఉంది పిల్లలు అందరూ ఇక్కడ పేరుకి ఇక్కడ వాతావరణానికి వాళ్ళకి మన సంస్కృతి తోటి మన పురాణాలు వేదాలు వీటన్నిటికీ కొంచెం దూరంగానే ఉంటారు. మనం అంటే మన పద్ధతులు కూడా ఇప్పుడు తొందరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సంసారంలో పడాలి, వీటన్నిటికి కూడా కొంచెం దూరంగానే ఉంటారు. మనం వాళ్ళని మార్చాలనుకోవడం అది కరెక్టా? వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ గా వదిలేయాలా? ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని కాదమ్మా, మీరు పెంచే విధానంలో ఉంది. ఇప్పుడేంటి
ఇక్కడికి వచ్చాం. ఇది కొత్త వాతావరణం. ఈ కొత్త వాతావరణం ఎలాగుందంటే నేను గ్రహించింది ఏంటంటే మానవుడిగా కాకుండా ఇతర పశు పక్షులు ఇవన్నీ సంతానం ఎలా కనుక్కుంటున్నాయో ఆ కని కొద్దిగా పెరిగే వరకు చాలా ముద్దుగా అల్లారుగా చూసుకుంటాయి. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తున్నాయి. ఇక్కడ కూడా మానవుడి తాలూకు జీవితం కూడా అంతే. ఏంటి ఆ ప్యూబర్టీ అంటే ఆ అడల్సెంట్ ఆ ఏజ్ 16 అంతవరకు చూస్తారు. తర్వాత ఒక నాగరికత వచ్చేసింది. ఏం నాగరికత? అది వాళ్ళ పని వాళ్ళే చూసుకోవాలి, ఇక మాకేం సంబంధం లేదు అనేది ఇక్కడ నాగరికత. ఇది ఒక విధంగా జ్ఞానానికి మంచి పెట్టుబడి, మంచిదే. కానీ అది విచ్చలవిడిగా మారిపోయి అసలు భవిష్యత్తు ఏమిటో అనేది లక్ష్యం లేకుండా జీవితం పాడు చేసుకుంటున్నారు. అదే భారతదేశంలో ఉందనుకోండి, కుటుంబ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి కూడా చివరికి ఏంటంటే తన వంశం ఉద్ధరణ కావాలి, ఆ తర్వాత వంశం ఉద్ధరణ కావాలి. అలాగే వంశోద్ధారకులుగా, అందుకనే వంశోద్ధారకులు అన్నారు. ఇక్కడ వంశం ఏంటి, ఉద్ధారకం ఏంటి? ఇక్కడ ఎక్కడుంది? అదేం లేదు, ఏమి లేదు. జస్ట్ ఏంటంటే ధనం సంపాదించడం, ఏంటి ఇంద్రియ భోగాలు నడిపించడం, అంతే. ఇది స్వర్గమా? స్వర్గం అంటే ఏంటి? స్వర్గము అంటే ఇంద్రియ భోగాలు అనిపించడం అని కాదు. అక్కడ అర్థం ఏంటంటే నీవు ఆత్మ సమీపంలోకి వెళ్తున్నావు. స్వర్గం అంటే భూతలం నుంచి స్వర్గంకి వెళ్ళామంటే ఆత్మ సమీపం ఇంకా పైన ఉంది, ఆత్మ సామ్రాజ్యం. అక్కడ ఆనందం అనేది స్వర్గంలో ఎలా ఉంటుందో రుచి చూడు. అండ్ డోంట్ కమ్ డౌన్. ఈ ఇంద్రియాల ద్వారా విచ్చలవిడికి వెళ్తే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఎప్పుడైతే ఈ పుణ్యం అయిపోయిందో కిందకి పడిపోతాడు సుమా అని చెప్తున్నాయి. ఇది ఎలా స్వర్గం అవుద్ది? అందుకు భారతీయ సంస్కృతి చెప్పింది ఏంటంటే ముందు ఈ సనాతన ధర్మం ఏంటి, ఋషులు ఏం చేశారు, ఏంటి వాళ్ళు ఏది చెప్పారో అది పాటించు. అందుకే శాస్త్ర ప్రమాణ ప్రకారంగా గురువు దగ్గర వెళ్ళి నేర్చుకో బ్రహ్మ విద్య. అలాగా పాటిస్తే, అందుకనే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు అమెరికాలో కానీ మిగతా దేశాలు కూడా మన పిల్లలకి తెలుగు సంస్కృతము అన్ని ఇక్కడ పెట్టి, అది ముఖ్యంగా డాలస్ లో కూడా చక్కగా నేర్పుతున్నారు. మంచిదే. కానీ అసలు బ్రహ్మ విద్య ఇంకెవరికి తెలియలేదు. ఏంటి పైన అంతా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగో మన శరణతో అనేది చర్చించామనండి. ఇది ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, భగవద్గీత కంఠత చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా గిన్నిస్ బుక్లోకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కానీ గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఒక్కరికైనా ఇది బ్రహ్మ విద్య, కృష్ణ పరమాత్మ చెప్పిన యోగ విద్య అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఏంటి అది వస్తుందా? రోజులు వస్తాయి. ఎప్పుడైతే ఎంతమంది భగవద్గీత నేర్చుకునే స్థితిలో ఉన్నారంటే ఎవరికైనా ఒక దగ్గరికైనా ఒకరు తెలితే, ఓ ఇంతవరకు మనం ఒక ఆవిడ ఇండియాలోన మన ఆశ్రమకు ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ 701 శ్లోకాలు భగవద్గీతని గంటలో అప్పచెప్పింది. శివకుమార్ అని పేరు. అప్పచెప్తే ఆవిడ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఎవరు? నిజమా? దేంట్లో ఎక్కారు? చేశారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. సరే, పోనీ 1000 మందిలోన ఒక్కరికైనా భగవద్గీత చెప్పారు అనేది తెలియలేదు కదా. యోగం భావన ఎప్పుడు వస్తుంది? అసలైన మార్గం చెప్పింది యోగ మార్గమే కృష్ణ పరమాత్మ చెప్పారు అనేది ఇంతవరకు తెలియలేదు. సో అవన్నీ అంటే టైం వస్తుంది, ఇప్పుడు అది వస్తుంది. అదే. సో చాలా సంతోషం మీరు గిన్నిస్ బుక్ లో మాకు ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటాము అంటే వాళ్ళని మనం మార్చచ్చా? మార్చాలి. మనం ఎక్కడున్నా సరే భారతీయుడిగానే బతకాలి, ఆ ఋషి సాంప్రదాయంతోనే బ్రతకాలి. అలా మారితేనే కరెక్ట్. ఏంటి లేకపోతే ఇవన్నీ మన మన తాలూకా భవిష్యత్తుని కూలదోస్తాయి ఇవన్నీ. కానీ నేను వచ్చిన దగ్గర మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు ఇవన్నీ తిరిగి వచ్చాను కదా, చికాగో, లాఫియట్, తర్వాత టాంపా, డెన్వర్ ఇవన్నీ చూస్తున్నాను. డెన్వర్లోన అక్కడ పూజ చేస్తుండేటప్పుడు మన శిష్యులే
రత్నం అండ్ శర్మ అని వాళ్ళిద్దరు దంపతులు. ఆయన అక్కడ షిరిడి సాయిబాబా ఆ, గుడిలోన అర్చకులు. ఆయన ఉత్తమైన దంపతులు. నేను రోజు గురు పూజ చేస్తుంటాను. ఆ గురు పూజ చేస్తుండగా నేను చదువుతున్నప్పుడు సంకల్పం. ఏమిటి సంకల్పం? క్రౌంచ దీపే రమణక వర్షే ఐంద్రిక ఖండే ఉత్తర దిగ్భాగే కపిలారణ్యమే ప్రదేశే స్వగృహే అని సంకల్పం చదువుతున్నాం. ఏమిటి ఇవన్నీ? ఏ పదాలమ్మా ఇవి? ఇవి అమెరికావా, భారతీయ ఇవి? మరి అది ఈ అమెరికా ఎప్పటిదైతే ఇది పురాతనమైనది, భారతదేశం దీంట్లో ఉండే అంతర్భాగం ఇది. కపిలారణ్యే, కపిల తీర్థం, ఇక్కడికి కపిల మహర్షి పాతాళ లోకంలో చెప్పారని కానీ మీకు అంత కథ విన్నారు కదా. సో అటువంటి ఆ భారత సంస్కృతి అనేది మన ఇక్కడ ఉండి కూడా దాన్ని మర్చిపోయి ఇంకేదో లోకంలోకి వచ్చి ఇంకేదేదో సంస్కృతి నేర్చుకున్నామని మనం అనుకుంటున్నాం. కానీ సంకల్పంలోకి వెళితే మన పాత సాంప్రదాయాలకి రావాలి. ఏంటి అది? చాలా బాగా చెప్పారు. మేము సంస్కృతంలో ఉన్నాం. ఏమీ లేదు. ఎవరేమైనా సరే ఏదైనా సరే అంటే ఇది అనుకరణ. ఒకరిని చూసి ఒకరు యు ఆర్ బోర్న్ ఇన్ అమెరికా, యు గ్రో లైక్ ఎన్ అమెరికన్ అనేటట్టుగా చెప్పుకుంటున్నారు. జస్ట్ లైక్ ఎన్ యానిమల్. యానిమల్ ఏం చేస్తుంది? కొంతవరకు పెరుగుతుంది, తల్లి పెంచుతుంది, తర్వాత వదిలిపెట్టేస్తుంది. అలాగే వదిలిపెట్టేది కాదు భారతీయ సంస్కృతి. ఏంటి అది? మమకారం కాదు. ఏంటంటే ఇది వ్యక్తిగత మమకారంతో కూడిన జీవితం కాదు ఇది. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ భారతీయ సంస్కృతి. మన కుటుంబాలన్నీ కూడా మెయింటైన్ చేయాలి తర్వాత భావి కాలానికి. మన ఒక్క జీవితంతో మన కుటుంబం మన పిల్లలతో సరిపోకూడదు. అర్థమైందా? అది అవసరం. వీళ్ళు అంటారు ఇప్పుడు మనం ఈజీగా లిబరల్ గా వదిలిపెట్టిస్తే వాళ్ళు అదే అడాప్ట్ చేస్తారు. మేము ఇండిపెండెంట్. నేను ఒక దగ్గర ఇక్కడే అమెరికాలో ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఇచ్చాను, అమ్మాయికి ఇచ్చాను. ఆ అమ్మాయి ఇక్కడ డెన్వర్ లోనే. ఆ అమ్మాయి షీ 13 years old. అమ్మగారు తీసుకున్నారు, చాలా ఆనందంగా తీసుకున్నారు, చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ అమ్మాయి కూడా మంచిదే. ఏంటంటే వాళ్ళు మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. తీసుకుంటే అమ్మ చెప్పడం వల్ల కొద్దిగా తీసుకున్నది. కానీ తీసుకుని భయపడిపోయింది. ఏంటంటే నేను ఎక్కడికి ఏమో నా స్వతంత్రానికి ఏమో భంగం కలుగుతుంది ఏడ్చుకుని మొదలుపెట్టింది. నా స్వతంత్రానికి ఇప్పుడున్న ఈ సివిలైజేషన్ ఇక్కడున్న కల్చర్ని బట్టి నా స్వతంత్రానికి ఏమైనా భంగం కలుగుతుంది ఏడ్చుకుని మళ్ళీ భయపడిపోయింది. తీసుకున్నది. తర్వాత అంటే ఏంటి, ఎంత భయం అంటే నా ఫోటో కానీ నా పేరు కానీ మా ఫ్రెండ్స్ మధ్య తెలుసుకుంటే ఇది ఏదో చెడిపోతుంది అని అనుకుని భయపడిపోయింది. తర్వాత తల్లి తండ్రి చాలా గొప్ప వాళ్ళు, పేర్లు ఎందుకు, వాళ్ళు కన్విన్స్ చేస్తే ఒప్పుకుంది. బట్ ఆ యంగ్ ఏజ్ అలాంటిది. సో అదే అక్కడే మనకి అంత సంస్కృతి అంతా కూడా ఈ ఈ కల్చర్ అనేది పాడు చేస్తుంది. ఏంటి, మనం ఎంతో గారాభంగా పెంచుతూ మన సాంప్రదాయాల్ని ఏంటి పెట్టుకుని అని చేస్తున్నాం. కానీ ఒకసారి 13 years దాటిన తర్వాత మన మాట వినరు అనే భయం వచ్చేస్తుంది. అది మనం ఎక్కడ కూడా ఇంకా కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవ్వకుండా పట్టడమే ఇంకా. అయితే ఇక్కడ సమాజం ఏంటంటే వాళ్ళని కాస్త మిగతా ఫ్రీ బర్డ్స్ లాగా తిరగనీయకుండా కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. ఇది ఇక్కడ ఎంత మీరంటే మన భారతీయులు స్వేచ్ఛ స్వతంత్రం మంచి స్వర్గభోగాలు అనిపిస్తున్నప్పుడు కూడా అది మాత్రం అందరికి లోపల గుండెలు దొల్చేస్తుంది. అవునా కాదా? అది దొల్చేస్తుంది. అది ఎందుకు? దాన్ని మనం కాపాడాలి. అది కాపాడితే ఉన్నా లేకపోయినా ఊడిపోయినా అవుతాయి. చాలా అదే నేను సంతోషించాను. ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ డెన్వర్లోన షిరిడి సాయిబాబా టెంపుల్, అక్కడికి చాలా మంది మంచి భక్తితో వస్తున్నారు. వాళ్ళందరూ వస్తూ మీరు చెప్పినట్టే అక్కడ గుళ్ళోకి వచ్చినప్పుడు చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అని చేస్తున్నారు. తర్వాత ఎంతో భక్తితోన వచ్చి బాబాకి పూజ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. కొంతమంది కొద్దిగా
బయట ఏదో గుడ్డిగా ఊరికనే మూఢ వ్యక్తితో ప్రవర్తిస్తాను. కానీ నేను అప్పుడు ఉపన్యాసం ఒక మాట చెప్తాను ఏంటంటే, మీకు తెలుసో లేదో షిర్డి సాయిబాబా యోగి. వారి కళ్ళు చూడండి పైకి. ఇంకా మిగతా వారి గురించి అనేక రకాల కథలు ఎక్కడెక్కడ చెప్పుకుంటారు, కానీ వారి యోగి. మీకు కావలిస్తే షావుకూరి షిర్డికి ఒక 10 కిలోమీటర్ దూరం షావుకూరి అని ఒకటి ఉంది. ఆ షావుకూరిలోన వారి శిష్యుడు ఉపాసిని బాబా వారి ఆశ్రమంలోన షిర్డి సాయిబాబా కౌపినతోన నల్లగడ్డతోన దృష్టి పైకి పెట్టుకుని ఇలా కూర్చొని యోగంలో ఉన్నది నేను చూశాను. మీరు కావలిస్తే చూడంటే ఒక అమ్మాయి ఎక్కడ సంపాదించి వెంటనే తీసుకొచ్చి ఇదిగోండి గురువు గారు మీరు చెప్పిందని నాకు ఇచ్చింది ఇక్కడే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, మీరు వారు చెప్పింది పాటిస్తారా లేకపోతే గుడ్డిగా వారిని ప్రార్థిస్తారా చెప్పండి. చెప్పింది వాడు ఆ విధంగా అంతమంది తీసుకున్నారు. ఏంటి మీరు ఏ భక్తి మండలంలో చూడండి, భక్తి మండలం ఎక్కడైనా చూడండి, ఎవరు మీరు మీరు క్రియోగం అంటారు, మాది ఇంకో బాబా మండలం, ఇంకో ఏదేదో చెప్తున్నారు అనేక రకాలుగా. కానీ లోపలికి వెళ్ళి మీరు పరిశీలిస్తే ఈ అందరు మహాత్ములు చేసింది ఏంటంటే ఈ అంతర్ముఖ ప్రాణాయామం. ఈ అంతర్ముఖ ప్రాణాయామే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన బుద్ధి యోగం. సో అది తెలియకపోవడం ఏంటంటే, అబ్బా మీరు ఒక మండలి ఏంటి, సోమవారం ఈశ్వర్ గ్రూపు, మంగళవారం అమ్మవారు, బుధవారం ఇంకెవరు ఆంజనేయ స్వామి వారు, లేకపోతే గురువారం సాయిబాబా, శుక్రవారం ఇంకా ఆదిపరాశక్తి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. ఇలాగే రోజుకి ఒక అదే వారానికి ఒక దేవుడిని ఎంచుకుని ఏంటి పోని అందరు దేవుళ్ళు మన ఉద్ధరిస్తారని పోనీ అన్ని రోజులు అలా కాదుకోలేదు. మీ భక్తుడు మీ దేవుడు వేరు, మీ వారం వేరు, మాది వేరు, ఇలాగే సెగ్రిగేట్ అయిపోయారు. సరే, నీకేంటంటే ఎవరు చెప్పేవారు లేవు. ఏంటి చెప్పేవారు లేకంటే సాధన పరులు లేక, ఊరికే మాటలు చెప్తే కాదు వేదాంతం అంటే సాధన చెయ్యి. మా గురువు గారు చెప్పేవారు, మా గురువు గారు అంటే మన గురువు గారు చెప్తున్నాను, వారు ఏవి ప్రశ్నలు అక్కర్లేదు, చెయ్యి సాధన చేయి, నీకు అది క్లియర్ఫై అవుద్ది. అది ఇంకేంటమ్మా చెప్పు. సాధన కూడా మీ ప్రొఫెషనల్ విద్దామంటే యూట్యూబ్ పెట్టుకుంటే దానికి ఏదో డిస్ట్రాక్షన్ వచ్చేసి చాలా సేపు ఇంకా ఉంది అని చెప్పేసి అలా అనిపించడము. సో లైక్ మిమ్మల్ని నమ్మాలి అనే నమ్మకం కూడా స్టార్టింగ్ లో రాకపోవడం, ఇదంతా మొదటే కదా, ఇంకా లోపలికి వెళ్తుంటే తెలుస్తుంటుంది. దీనికి మొదటి మెట్టు మిమ్మల్ని నమ్మాలన్నా కానీ మొదటి మెట్టు ఎలా వస్తుంది? ఇంకా దానికి మళ్ళీ నమ్మాలి. అందుకనే దీనికి సంస్కారం అన్నారు. పూర్వజన్మలు సంస్కారం ఉంటేనే ఆకర్షణ అవుతుంది, లేకపోతే ఏముంది దీనిలో నేను ఎదురుగా నాకు డబ్బులు సంపాదిస్తుంటాం, ఈ నిన్ను ఇదేం తెచ్చి పెడుతున్నాను అనుకుంటా. ఏంటి ఈ వేదాంతం అంటే ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనుకుంటున్నారు. మన ఇండియన్స్ లో కూడా చిన్న చూపు లాగానే ఉంది. ఆఫీస్ లో కూడా బొట్టు పెట్టుకొని వస్తే బొట్టెందుకు, నీకు ఇప్పుడు ఇవ్వండి ఎందుకు. అవును, ఎక్కడ ఇదంతా ఏంటంటే ప్రథమలోనే కష్టం. మనం అందరూ తర్వాత సాధించడం ఏదో కాదు, అసలు మొదటి సాధనలోనే చాలా కష్టం ఉంది. ఏంటి ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే అంత సులువు కాదు, కిక్ చేయాలి, అన్ని చేయాలి. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతుంది, దానికి ఏం పర్వాలేదు. కానీ స్టార్టింగ్ లోనే చాలా కష్టం. బొట్లు అని అంటారు, అవన్నీ ఉంటాయి. మీకు అంతవరకు ఎందుకు మాకు మన గురువు గారు, పరమ గురువు గారు ఉన్నారు, శివానంద పరమహంస వారు. వారి అక్కడ ఏంటంటే అక్కడ బడగల్లోన వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ లో ఏంటంటే బొట్టు పెట్టుకోకూడదు, తర్వాత మేసం గడ్డాలే పెంచాలి, లేకపోతే ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోకూడదు, ఇంకా ఏవో అలంకరణ ఇచ్చే కూడా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అలాగుంటేనే సాధన చేయండి అని అంటారు. మన గురువు గారు రామానంద పరమహంస వారు ఏంటంటే మీరు ఏదైనా మీ కుల వృత్తులు మీరు దీంట్లో ఉండండి, సాధన చేయండి అని చెప్పినట్టు. మీరు ఆభరణాలు ధరించుకోండి, లేక బొట్టు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, యోగం చేయండి. అలాంటి వాళ్ళు మొదట చిన్న చూపు చేశారు. వీళ్ళంతా మేము అసలు మిమ్మల్ని విద్యార్థులుగానే మేము పరిగణించాం. ఎప్పటికి కూడా కొంతమంది అలాంటి అహంకారంతో ఉన్నారు. ఏంటి నేను చెప్పాను, మా గురువు గారు చెప్పినది ఇది, నేను చేస్తున్నాను, మీకు ఆహార విషయంలో మీకు ఎలా పాటించడం మీకు తెలుసా అన్నాను. అవన్నీ వివరణ అని చెప్పేసరికి దే మేడ్ మీ ది జనరల్ సెక్రటరీ ఫర్ ద వరల్డ్ సిద్ధ విద్యార్థి అసోసియేషన్.
చేశారు. చేసిన తర్వాత సరే మీరు అన్నారు కదా, సరే అన్నారు కదా అని గడ్డం పెంచుతాను. గడ్డం పెంచక్కలేదు, వదిలిపెట్టితే అది పెరుగుతుంది. సో అప్పటి నుంచి నేను ఇది పెట్టాను. అంతేగాని గడ్డం ఏదో సన్యాసి లేక అని వేషాల కోసం కాదు. సరే పెంచాను. తర్వాత వాళ్ళందరూ ఫాలో అయ్యారు. అయినప్పటికీ కూడా మీ రూల్స్ వేరు, మా రూల్స్ వేరు అంటే ఇవి ఉంటాయి పదంలోన. ప్రూవ్ యువర్ సెల్ఫ్, నీ సాధన ద్వారా ప్రూవ్ చేయి. నీకు ఒకరు అంటారు అక్కడ శివానందపురం వారు అలా చెప్పారు, మీరు ఇలా పాటిస్తుంది కొంతమంది అంటారు. నేనంటాను, శివానంద పరమహంస వారి డైరెక్ట్ గా శిష్యులు, ప్రథమ శిష్యులు, గురువు తన శిష్యుడిగా ఎంచుకున్న వారు మన గురువు గారు స్వామి రామానంద పరమహంస వారు. వారి దగ్గర డైరెక్ట్ శిష్యు నేను 3వ తరం వాడిని. నువ్వు ఏ 15వ 20వ తరం వాడివి, నీకేమిటి తెలుస్తుంది వారు ఏం చెప్పారు? ఇప్పుడు అందరూ కూడా 15, 20 తరం వాళ్ళే ఇక్కడ వీళ్ళందరూ నీ కామెంట్ చేసేవాళ్ళని. నీకేమిటి తెలుస్తుంది? నీవు సాధన ఎంత చేసావు ఏమిటి? నీకు శాస్త్ర ప్రమాణం ఏంటి? ఋషి సాంప్రదాయం ఏమిటి? ఇవన్నీ పాటించకుండా నువ్వేవో కొత్త కొత్త రూల్స్ పెట్టానని చెప్పేసి శివానంద పరమ చెట్టు పేరు పెట్టుకుని నువ్వు చెప్పేస్తే వచ్చేస్తుంది బ్రహ్మ విద్య కాదు. స్ట్రిక్ట్ గా, అందుకే నేను అంటున్నాను, భారతీయ ధర్మాన్ని అది పాటించాలి. అది పాటిస్తేనే మనకి విలువలు ఉంటాయి. లేకపోతే ఏంటంటే మొదట కష్టమే. అందులో కొత్త స్థలంకి వచ్చాం కాబట్టి ఎన్నో కామెంట్స్ భరించాల్సి ఉంటుంది. ఏంటి ఈవేళ నిన్న ఎయిర్పోర్ట్ లో కూడా నా గడ్డం చూసి నేను ఇంకేదో అనుకున్నారు, అన్ని నగశక్తి ఉంటాయి ఇవి. అంటే ఇంకోటి సిట్టింగ్ పోస్టర్స్ లో నొప్పి, అంటే నడుము నొప్పి వస్తే ఏం చేయాలండి? అంటే ఎక్సర్సైజ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయండి. ఎక్కడైనా మీకు నొప్పి అంటే అర్థం ఏంటంటే, నొప్పికి కారణం ఏంటంటే మనలో నుంచి ప్రాణం శ్వాస ద్వారా క్రిందకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి చేరలేకపోతే అక్కడ నొప్పి. అవి తిరిగి వెళ్తుందంటే ఎక్కడ ఆటంకం పడుతుంది. ఎక్కడైతే అడ్డగింపు పడుతుందో అక్కడ నొప్పి. అందరికి వచ్చేది ఏంటి? నడుము నొప్పి, లో బ్యాక్ పెయిన్. అది ఎందుకు వచ్చింది? మన శ్వాస అనేది కిందకి ఇలా 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 వస్తుండగా గ్రావిటీ ఉంటుంది కదా, పైన గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల మనలోనే ఇదంతా కిందకి ఇక్కడ స్టాగ్నెట్ అవుతుంది. ఇక్కడ స్టాగ్నెట్ వాతంగా మారుతుంది. అదే నీరు చేరుతుంది. అక్కడ రక్త ప్రసరణ సరిగా అవ్వట్లేదు. ఏంటి మీరు ఈ ప్రాణాయామం చేస్తూ ఉండండి, రక్త ప్రసరణ ఏమవుతుంది? పెరుగుతుంటే 30-40 సంవత్సరాల నుంచి ఉన్న బ్యాక్ ఏక్ పెయిన్ కూడా ఎగిరిపోతుంది. మీకు కూడా కొంత రిలీఫ్ కనబడుతుంది. కనిపిస్తుంది, కానీ ఎందుకో మనసు అదే ఇంకా బడ్డింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా, చెయ్యాలి, చేస్తుంటారు. తిమ్మిర్లు, కాలు తిమ్మిర్లు వస్తే కూర్చుంటాం ఏంటి అంటే కాలుకి తిమ్మిర్లు అంటే అర్థం ఏంటంటే అజ్ఞాన తిమిరు అంటారు చూసారా, అదేమి కాదు. నెర్వస్ లోనే నీరు ఉంటే తిమిరు వస్తుంది. అక్కడ రక్త ప్రసరణ వెళ్ళకపోతే తిమిరు ఎక్కుతుంది. మొదట్లో కూర్చున్న వాళ్ళు తిమిర్లు వస్తాయి. ఎందుకు? నీరు ఉంది. నీరు ఎందుకు ఉంది? అక్కడ రక్త ప్రసరణ వెళ్ళట్లేదు ఫ్రీగా వెళ్తే నీరు ఎక్కడితే తిమిరు ఎక్కడదు. అది అజ్ఞాన తిమిరం అంటున్నారు. అజ్ఞాన తిమిరాంధశ జ్ఞానాంజన శలాఖ్య చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవేనమని గురువు గీతలో చదువుతున్నారు, మీరంతా వినుంటారు. దాని అర్థం ఏమిటి? అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానమైన తిమిర రోగము చేత ఏంటి ఆ తిమిర రోగానికి జ్ఞానాంజన శలాకయ, జ్ఞానమనే కాటుక వాడిన పుల్లవలే. శలాకం అంటే పుల్ల, అంటే కాటుకు పెట్టే పుల్లలాగా ఏంటి ఆ పుల్ల పెట్టి జ్ఞానం దీంతో నీ లోపల నుండి అజ్ఞానాన్ని తొలగించు, అజ్ఞాన అంధకారాన్ని. అది ఎప్పుడు? చక్షురు ఉన్మీలితం ఏనా. చూసారా ఎంత చక్కగా చెప్పారు గురుగీతను. కళ్ళు అక్కడే ఉంది. చక్షురు ఉన్మీలితమైన చర్చ అంటే కళ్ళు పైకి పెట్టాలి. ఊరికే కళ్ళు పైకి పెట్టమని కాదు. ఏ సాధన చేస్తూ నువ్వు కళ్ళు పైకి పెడతావు అది చేస్తే అటువంటి గురువు ఆ తేజో గురుడు నీకు కనబడతాడు. అది గురుగీత. ఎవరు చెప్పారు? మామూలు వాళ్ళు చెప్పారు ఏంటి? ఈశ్వరుడు పార్వతితో చెప్తారు. అందరూ చెప్పేవాళ్ళు గొప్పవారు, వినేవాళ్ళు మామూలు. ఏంటంటే వారు ఏ భావంతో చెప్పారు వెళ్ళకుండా మనకు నోటుకు వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తారు. ఇంకా సోమరితనానికి కారణం ఏమిటంటే ముందు మన మెదడులోన నీరు చేరిపోవడం వల్ల. దానినే తమస్సు అంటారు. తమస్సు అంటే తమస్సు అజ్ఞానజం విద్ధే భగవద్గీత. ఏంటి తమస్సు అంటే? అజ్ఞానం అని తెలుసుకో. అది అజ్ఞానం నుంచి పుట్టింది యాక్చువల్గా.
అదేంటంటే మనలోన మెదడులోన నీరు, మెదడులో నీరని కాదు, శరీరంలో ఎంత నీరు చేరితే మెదడులో అంతగా నీరు చేరుతుంది. నీరు ఎప్పుడు చేరిందో బద్ధకం. ఏంటి బద్ధకం అంటే? వేగం లేవలేము. ఏంటి దానిని ఏంటంటే ప్రాణ అగ్ని చేత మన సాధన ప్రాణాయామం ద్వారా దాన్ని ఎప్పుడైతే పెంచామో ఆ మెదడులో ఉండే నీరు తొలగిపోతుంది. నీరు తొలగిపోతే ఎప్పుడు కావాల్సి అప్పుడు నిద్ర, ఎప్పుడు కావాల్సి అప్పుడు మెలకువ, అన్ని మన చేతిలో ఉంటాయి. సరే, ఈ మధ్యన నేను విన్నాను, ఒక ఆవిడ, మేము గుడాకేశ చేస్తున్నామండి, తర్వాత యోగ నిద్రలోకి వెళ్తున్నామండి అని ఒక ఆవిడ ఉపదేశం తీసుకున్నారు అనుకోండి. అంటే అమ్మ గుడాకేశ అంటే ఏంటమ్మా? గుడాకేశ అంటే గుడ అంటే నిద్ర, గుడాకేశ అంటే నిద్రని జయించిన వాడ. భగవద్గీతలో ఏం చెప్పారు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాసే స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. 10వ అధ్యాయం. ఏంటి? ఓ అర్జున అని సంబోధించడంతో పాటు నిద్రని జయించిన వాడా అని సంబోధించారు కృష్ణ పరమాత్మ. నిద్ర ఎప్పుడు వస్తుందంటే మనలోన మత్తు. అంటే ఆ మత్తు ఏంటి? మెదడులో నీరు. అంటే మనలో ప్రాణశక్తి ఎప్పుడైతే కిందకి పోయిందో ఇక్కడ నీరు చేరుతుంటుంది, అప్పుడే మత్తు ఇవన్నీ వస్తాయి. గుడాకేశ అంటే యోగ సాధన ద్వారా, యోగాగ్ని ద్వారా దీన్ని తొలగిస్తే ఆ నిద్ర జయిస్తాడు. అలాగే జయించు తల్లి అంటే కానీ రాత్రి నిద్రపోకుండా అలాగ కూర్చుని ఊగుతూ తూగుతూ ఇలాగ నిద్ర చేయించానని అనుకోవద్దు. ఇది వేరే సాధన అంటూ లేదు. యోగ సాధనే గుడాకేశ. ఇకపోతే యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఏంటి? యోగంలో నిద్రపోవడానికి కాదు. ఏంటి? నీవు సాధన చేస్తూ నీవు లోపల ఆ అంతర్లీనంగా ఆనందంలో ఉండు. అది చూసే వాళ్ళకి నిద్రలోకి కనబడు. నిద్రకి యోగ నిద్రకి తేడా ఏంటంటే నిద్రలో తల ముందుకు ఉంచేస్తారు. యోగ నిద్రలో ఉండి ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాడు. ఇలా ఉంటేనే యోగ నిద్ర, ఇలా ఉంటే గాఢ నిద్ర. అంటే అనకూడదు కానీ వీళ్ళందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, యావత్ ప్రపంచం కూడా అదే. ధ్యానం అంటే పడుకోవడం. సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కళ్ళు పైకి పెట్టి చూస్తూ చేస్తాం కదండి. అది అన్న చేసినప్పుడు కళ్ళు కొంచెం కిందకి మూవ్ అవుతుంటే మన పైకి వెళ్తుంటాయి, పర్వాలేదండి. అవి మొదట్లో తర్వాత సాధన మీద చేస్తుంటే మరి కిందకి దిగవు. శర్మ టైం చూసుకో, 1 అవర్ అయితే స్టాప్ చేద్దాం. ఎంత అయింది? స్టార్ట్ చేసి ఎంత అయింది? ఫైనల్ గా ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడుగమ్మా, పర్వాలేదు. నేను ఎప్పుడు కూడా ఏంటంటే అవతల వాళ్ళని క్వశ్చన్ తో వెళ్ళనేమను, మీకు కేవలం ఫ్రీగా అడగండి. పూజలు చేస్తూ ఉంటాము, ధ్యానం చేస్తున్నారు. పూజలు చేస్తే నీకు ఈ శక్తులు వస్తాయి, ఆ శక్తులు వస్తాయి, అది చెయ్యాలంటారు, ధ్యానం కొంతమంది చెయ్యాలంటారు. ఏది మనకి అప్రోప్రియేట్? ఏది కాదమ్మా, దీనికి ఏమిటంటే కొంతమంది ఏంటి మాస్టర్ డిగ్రీ చేయమంటారు, కొంతమంది డిగ్రీ చేయమంటారు, కొంతమంది హై స్కూల్కి వెళ్ళమంటారు, కొంతమంది ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళమంటారు. ఏం చేయాలి చెప్పండి? అన్ని చేయాలని కాదు, మీకు కావాల్సింది ఏది కావాలి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇవి చెయ్యాలి. ఏంటి? ఇవి చెయ్యాలి. ఇదివరకే మీకు అది అర్థమైపోయింది అనుకోండి, ఇంకా చేయాలనా? దీనికి చెప్పారు కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయులు, మీరు అది చదివారు కదా. కాంక్షంత కర్మణాం సిద్ధి యజంత ఇహదేవత క్షిప్రం మానుషీలోకి సిద్ధిర్ భవతి కర్మజ అని 4వ అధ్యాయులు చెప్పారు. అంటే చిన్న చిన్న పూజలు పురస్కారాలు ఇవన్నీ చేస్తుండగా కొన్ని ఫలితాలు కలుగుతుంటాయి. ఈ లోకం అంతా దీనికి ఆకర్షింపబడుతుంది. కాంక్షంత కరుణా సిద్ధి యజంత ఇహదేవత, దేవతారాధన చేస్తూ కొద్దిగా ఫలితాల కోసం ఇవన్నీ చేస్తుంటారు. అవి చేయాలా? లేదా అంటే మోక్షమే కావాలనేది అది చెయ్యాలా? ఏంటి? క్షిప్రం హి మానుషేలోకి, ఈ లోకంలో ఏంటంటే మనుషు లోకంలోన వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి ఇవి. సిద్ధిర్భవతి కర్మజ, ఇలా కలుగుతుంది సుమా ఓ అర్జున. దీన్ని పట్టుకుంటావా? ఏంటి? నన్నే పట్టుకుంటావు. యతంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మని అవస్థితం యతంతో ప్రకృతాత్మానం నైనం పశ్చంత్యచేత సహా. యోగ ప్రయత్నం ద్వారానే నీ లోపల ఆత్మ దర్శనం చేసుకుంటావు. ఇలాంటి ప్రయత్నాలు ద్వారా దర్శనం కాదు. ఇది కావాలా అది కావాలా నీ ఇష్టం. ఇప్పుడు అర్థమైందా?
ఆ చాలా బాగా చెప్పారు. అది ఇవేంటంటే ఆవిడ అడిగారు, మీరు అడిగారు కదా, చాలా మంది ఈ సమస్యగ్రస్తంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది వరకు విన్నవన్నీ అలాగా మన ఆక్యుపై అయిపోయినాయి మన బ్రెయిన్ లోనే. ఏంటి వీళ్ళందరూ చెప్పేశారు, ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు సాధకులు కాదు. సాధకులు కాదు కాబట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. సాధనలు అయితే కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిఫై అయిపోతుంది, బ్రెయిన్ లో ఉన్నంత కరిగిపోతుంది అంత. అర్థమైందా? ఆ? ఆ? చాలా బాగా చెప్తారు. ఆ. విషయాలన్నీ అంటే మనసులో ఉంటాయి కానీ మనం బయటికి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు దాన్ని సందేహం తీర్చే శర్మ టైం అయిపోయిందా? మోర్ దెన్ 1 hour అయిపోయిందా? ఓకే, నేను స్వస్తి చెప్పేస్తాను. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సర్వే సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్.